శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? వారాహి అమ్మవారి నవరాత్రులు బాగా చేసుకుంటున్నారా? అయితే ఈరోజు మంగళవారం కదా, ఒక చిన్న విషయం మాట్లాడదాం అన్నట్టు వీడియో చేస్తున్నాను. అయితే వేపాకులు తెచ్చి పెట్టాలనిపించింది, అమ్మ దగ్గర పెట్టాను. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి అంటండి. అయితే స్వామివారికి దీపం ప్రత్యేకంగా పెట్టాను. గుడికి కూడా వెళ్ళి వచ్చి అభిషేకం చేసుకొని వస్తాను. అయితే మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో నోములు వస్తున్నాము, ఏంటి అమ్మ మాకు దగ్గర అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. నేను చెప్పేది ఏంటంటే, సుఖాల్లో ఉన్నప్పుడు కంటే అమ్మవారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పక్కనే ఉంటారండి. ఎందుకంటే అది నేను నమ్మిన సత్యం. మనం గ్రహించలేమేమో కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆవిడ మనతోటే ఉంటారు తప్పకుండా. నేను అది మాత్రం గట్టిగా నమ్ముతాను. ఎందుకు కష్టాలు తీరట్లేదు అంటే, కన్న తల్లి కదా, కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళదు. సుఖంలో ఉన్నప్పుడన్నా వేరే బిడ్డ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కాస్త పట్టించుకోరేమో కానీ, కష్టంలో ఉన్నప్పుడు మాత్రం మనల్ని అసలు వదిలిపెట్టరండి. ఇది సత్యం అన్నమాట. ఎందుకంటే ఆవిడికి దగ్గర అవ్వాలంటే ఆవిడలో లీనమైపోవాలి. ఆవిడ దగ్గర ఉండాలంటే మన కర్తవ్యాల్ని మనం కరెక్ట్గా మన బాధ్యతలన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ధర్మబద్ధంగా. అవే ఆవిడ చూసేది ఏంటంటే, మన ఇంట్లో పనులు, మనం చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాము, మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటున్నాము, ఇవన్నీ ఆవిడ చూసుకుంటారు ఫస్ట్. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రకృతిలో ప్రతి ఒక్క ప్రాణిలో ఆవిడ ఉంటుందని మనం ముందు గ్రహించిన తర్వాత మనకి శ్రద్ధ, భక్తి అన్నీ పెరుగుతాయి. మనం ఎప్పుడైతే అమ్మవారికి ఒక పువ్వు పెట్టి చూసి మురిసిపోవడం, ఆనందపడడం జరుగుతుందో, అది పూర్తిగా ఆవిడ అనుగ్రహం మీదనే కలుగుతుంది. అందరికీ ఓపిక ఉంటుంది, అందరూ చేస్తారు కాదనట్లేదు. కష్టాలు ఉండి చేసే ఇది వేరు. ఎందుకంటే కష్టాల్లో మీరు ఏదైనా ఒకటి అబ్జర్వ్ చేస్తే, మామూలుగా మన లైఫ్ సవ్యంగా సాగిపోతూ ఉందనుకోండి, మనం దేని మీద శ్రద్ధ పెట్టము. మనం రకరకాల కోరికల మీద, రకరకాల వేరే గాసిప్స్, పుకార్లు, ఇలా టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. అది కష్టం వచ్చిందనుకోండి, అమ్మవారి పాదాలనే పట్టుకుంటాం. కష్టంలోనే ఆవిడ దగ్గర. ఎందుకంటే ఏ కొత్త పూజ చేయాలి, అమ్మకి దగ్గర అవ్వాలంటే, ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు ఇదివరకు ఎవ్వరూ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒక కష్టం ఏదో ఉంది వాళ్ళకి, ఏదో ఒక సమస్య ఉంది, దాని నుంచి బయటికి రావాలి. కొంతమంది అమ్మవారి మీద ప్రేమతో చేస్తారు, కొంతమంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనందంతోనే చేస్తారు, ఒక్కొక్కళ్ళు కష్టాల్లో, సమస్యల్లో చేస్తారు. కాకపోతే కష్టంలో ఏంటంటే మనం స్తోత్రాలు నేర్చుకుంటాం. ఈ పూజ మొదలు పెట్టాలి, ఈ పూజకి ఇది చదవాలి అని మనకు అనిపిస్తున్నప్పుడు ఆ కష్టంలో ఒక స్తోత్రం నేర్చుకుంటాం. ఆ స్తోత్రం మనకి బాగుందనిపిస్తే అది కంటిన్యూ చేస్తాం. అలా రోజు చదవడం మొదలు పెడతాం. ఆ రోజు చదవడం కొన్ని వందల సార్లు అవ్వడం మొదలవుతుంది. అలా ఏంటంటే నేనైతే కష్టంలోనే అన్ని శ్లోకాలు నేర్చుకున్నాను. నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని నేర్చుకున్నాను, కష్టంతోటి నేర్చుకున్నాను, ఫైనాన్షియల్ దీనికి కూడా కొన్ని నేర్చుకున్నాను. అలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కటి మనకి తోడ్పడుతుందన్నమాట. ఆ కష్టం ఉన్నప్పుడే మనకు కొత్తవి నేర్చుకోవాలనిపిస్తుంది, కొత్తగా శ్లోకాలు దగ్గరవుతాం. ఆ శ్లోకాలు, స్తోత్రాల వల్లే మనం అమ్మవారికి బాగా దగ్గరైపోవచ్చు అని నా నమ్మకం. మెయిన్ స్తోత్రాలతోటి అమ్మకి బాగా దగ్గరైపోవచ్చు. ఏం లేదు, ఒక్కటే ప్రతిరోజు అయితే ఈ మంత్రం అనుకోండి, సవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. ఇది ఎన్నిసార్లు అవసరమైతే పూజలో మనం మొత్తం శ్లోకాలతో పాటు ఇది తప్పకుండా, ఈ శ్లోకం లలిత సహస్రనామంలోని శ్లోకాన్ని, సవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. మేము ఒకవేళ తప్పటి మార్గంలో వెళ్తున్నా, నువ్వు దాన్ని సవ్యమైన మార్గంలో పెట్టే తల్లిగా ఉండు. మా కర్మల కొద్దీ మేము ఏదో ఒక రూపంలో, ఏ కర్మో కలి ప్రభావంలో తప్పుడు మార్గంలో వెళ్తున్నాము అని అంటే మాత్రం నువ్వు దాన్ని సవ్యమైన మార్గంలో పెట్టేలాగే చేయి తల్లి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుందాము. ప్రతిదీ ఏంటంటే, ఆవిడ ఆనందంలో దగ్గర ఉండడం కంటే మన కష్టంలో దగ్గర ఉండడమే కావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఎన్ని కోట్లు ఉన్నా కూడా
ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది, ఒక సమస్య అయితే తప్పకుండా ఉంటుంది. ఆ తల్లి పాదాలు దగ్గరికి చేరాయంటే అసలు అవి కష్టాలనే అనిపించవు. ఒక చిన్న చీమలాగా చిన్న చీమలాగా ఉంటాయి మనకి సమస్యలు అనేవి. నాకు అంతవరకు ఆవిడ మన మనసుకి ఆవిడైతే కల్పించేశారు చాలా త్వరగా. అదండి ఇవాళ. అయితే ఒక చిన్న విషయము, మనము ఇప్పుడు దీపం పెడుతున్నాము అమ్మవారి దగ్గర. ఈ ఒత్తులనేవి ఉంటాయి కదా! ఒత్తులు ఇవన్నీ మనము ఏం చేస్తున్నాము? అందరూ మీ ఇంట్లో పువ్వులు పెడుతున్నారు. అమ్మవారికి చాలా రకాల పువ్వులు తీసుకొచ్చి పెడుతున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాము? మనం ఒకసారి ఆలోచించండి. ఒత్తులన్నీ ఏం చేస్తున్నారు? పువ్వులు తీసేసిన నిర్మాల్యం అంతా ఏం చేస్తున్నారు? నేను నెక్స్ట్ ఫ్రైడే వీడియోలో నేనేం చేస్తాననేది మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి.